ఆడతనమా చూడతరమా. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు? మరి ఏం చేయమంటావరా, ఈ బడిలో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనాలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్రే లేనోడు భూగోళం టీచరు. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ప్లాట్లు వేసి అమ్మితే చెరో 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్ళి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చావురా. నువ్వు నన్ను ఏదో అనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది, నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా. ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులను మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ప్రభువా, ఈ భక్తులను విడువను. సార్, ఆల్మోస్ట్ మన గెస్ట్లు అందరూ వచ్చేసారు. త్యాగరాజు, చెప్పు భాయ్. డానీని పోలీసులు అరెస్ట్ చేశారు. డానీ ఎవరో తెలియకుండానే అరెస్ట్ చేశారు. నేను తిన్నగా స్టేషన్కే వెళ్తున్నా. తొందరపడి ఏదో చేసి డానీని పట్టించొద్దు. నేను ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడిస్తాను. పోలీసు ఫారెన్ మీద చేయి చేసుకున్నావు కదా, నేను ఎంబసీ వాళ్ళు వదలరు. నీ అంత చూస్తారు. నువ్వు అయిపోయావు. పోలీసు రాబయ్యా, రా. వాయికి తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా. ఎందుకు అరుస్తున్నావు? ఏంట్రా చూపు? మూసుకొని పడి ఉండాలి. హలో, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. డిఎస్పీ గారు ఉన్నారా? డిఎస్పీ గారు ఒక మీటింగ్ లో ఉన్నారయ్యా. సహాయాన్ని విడుదల చేయండి అయ్యా. ఎన్నిసార్లు ఫోన్ చేయడం? నేను ఎంపీ తాతబాబుని మాట్లాడుతున్నాను. సహాయాన్ని 2 విదేశీయులను అరెస్ట్ చేసేవాటుగా, ముందు వాళ్ళిద్దరిని విడుదల చేయి. మీ నియోజకవర్గ సమస్య కోసం పీఎంకో సీఎంకో ఎప్పుడైనా మీరు ఫోన్ చేశారా? ఒక పోరంపోకను అరెస్ట్ చేసినందుకు మీరే డైరెక్ట్ గా ఫోన్ చేస్తున్నారే. దయచేసి ఫోన్ పెట్టింది సార్. నేను మచిలీపట్నం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. అయ్యగారు ఎలా ఉన్నారో? చెరువులో నీళ్లున్నాయా? చేపలకు ఎప్పుడు పట్టారా? డిఎస్పీకి ఫోన్ ఇవ్వు. అరే, డిఎస్పీ హైదరాబాద్ లో రికార్డింగ్ లో ఉన్నారు. ఏంటయ్యా వాగుతున్నావు? మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్నిగా కుదించి డిఎస్పీ అంటారు. ఎగతాలు చేస్తున్నావుట్రా? నేను నీకు ఎలా కనపడుతున్నాను? ముందు వదలవయ్యా. ఎవరిని వదలమంటారు? పట్టుకున్నారంట కదా, వదలవయ్యా. అంటే లోపల ఎవరున్నారో తెలియకుండానే రికమెండేషన్? చెప్పు రాజు. వాడు ఎప్పుడు చెప్పినా వినడం లేదు. ఆ పోలీసోడిని 10 నిమిషాలు స్టేషన్ లో లేకుండా చెయ్యి. డానీని సహాయాన్ని సెల్లోంచి నేను బయటికి తీసుకొస్తా. ఓకే సార్, ఒక చిన్న ప్రాబ్లం. సార్, నరసింహం అర్జెంటుగా కలవాలి. వెంటనే ఆఫీస్కి రా. ఏంటి సార్ ఇన్ని ఫోన్లు వస్తున్నాయి? మనం అనుకున్నట్టే త్యాగరాజు ఇండైరెక్ట్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఆ రోజు సహాయాన్ని కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కూడా నిదానంగా మరుసటి రోజు వచ్చి జామీన్లో తీసుకెళ్లాడు. ఈ రోజు ఇంతమంది టెన్షన్ అవుతున్నారంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండాలి. వాళ్ళని ఇవాళ రిమైండ్ చేసి తీరాలి. పేపర్స్ రెడీ చేసి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళ ఫైల్స్ కూడా తీసుకురా. ఎందుకైనా మంచిది, లాకప్ తాళాలు తీసుకో. ఓకే సార్. ఊలే ఉల్లేలే ప్రేమ బెల్లే కొట్టేలే కాళ్ళే చుట్టేలే. ఎవడ్రా ఎంత గట్టిగా తేంచింది? ఏం డాన్స్ ఓవర్గా ఉంది? లవ్ కమింగ్ సార్. లెగ్స్ 2 డాన్సింగ్ సార్. నీకు లవ్ వచ్చిందా? లేకపోతే కొవ్వు వస్తుందా? టూలెట్ బోర్ తగిలించి నా హృదయంలో ఓ అమ్మాయి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఎంటర్ అయిపోయింది సార్. వచ్చే దారిలో ఓ చిన్న యాక్సిడెంట్. తను ఎంత బాగుంది సార్. తనే సార్ నాకు డాష్ ఇచ్చిన డార్లింగ్. అయ్యో, అరేబియన్ గుర్రం. గుర్రాన్ని ఎవరైనా టీవీలో చూస్తుంటారు, సినిమాల్లో చూస్తుంటారు, జూలో చూస్తుంటారు. అంతెందుకు రేసుల్లో కూడా చూస్తుంటారు. ఇలా చూడీదార్ వేసుకుని ఎదురుగా రావడం చూసారా? వంగ తోటలోకి తీసుకెళ్ళి కిసిస్తే ఓ నెల వరకు నిద్ర పట్టదు. హాయ్ వస్తున్నా. ఈయనేమైపోయాడు? ఊరికి బయలుదేరుతున్నావు, అందుకే నీకు చెప్పేసి వెళ్దామని వచ్చాను. అయ్యయ్యో, సమస్యను సమోసాలా కొని తెచ్చుకున్నాను. కవ్య నా మీద కోపంగా లేదుగా? లేదు. కొంచెం కూడా లేదా?
నువ్వంత పెద్ద ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అడగబోవడమూ లేదు. బికాస్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. పరలోకమునందున్న ప్రభువా, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నిటినీ మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ఎన్సీసీ మాస్టర్ కావలసిన భార్యని అరేబియన్ గుర్రమని అసభ్యంగా మాట్లాడిన నన్ను కనికరించి కాపాడమని వేడుకొనుచున్నాను. దేవా, నాయనా, ప్రభువా, తండ్రి, అయ్యో నన్ను కనికరించి మన్నించి. చిచ్చి, ఇంతలాగిన ప్యాంట్ ఉండలేదేంటి? బెల్ట్ బలంగా పెట్టుంటాడు. నా ఐలాష్ కట్ అయిపోయింది. సరే టెన్షన్ అవ్వకు. భద్రాచలాన్ని కాకినాడ నుంచి తీసుకురమ్మంటాను. కాకినాడలో రెవ్లాన్ లిప్స్టిక్ దొరకదు, ఐలాష్ ఎక్కడ దొరుకుతుంది? ఐడియా. నా దగ్గర ఎక్స్ట్రా ఒక సెట్ ఉంది. ఎప్పుడు కావాలి? సత్య, ఈ రోజు నా నిశ్చితార్థం. ఓ, తప్పకుండా రావాలి. సరే వస్తాను. ఐల్ కమ్ విత్ దట్. రండి. పెద్ద నోటుగా చూసి వేయండి. ఉన్న వాటిలో ఇదే పెద్ద నోటు సార్, వేసేయండి. రండి, లోపలికి రండి. మీసాలన్నా ఏం చేస్తున్నా? అరటిగా చెక్కుతున్నాను. జాగ్రత్తగా చెక్కు, అసలు చెక్కేసుకుంటాను. వేళ్ళన్నానన్నా. వచ్చిన దగ్గర నుంచి వెతుకుతున్నాను. ఎక్కడా? ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నాను. అందంగా ఉన్నావు. అరే, నువ్వు సిగ్గుపడ్డ ఇప్పుడే చూస్తున్నాను. నేను చూసాను. ఏం చూసావయ్యా? మీరు సిగ్గుపడ్డ నేను ఇప్పుడే చూసాను. సరే, బయట ఎక్కడ చెప్పకు. ఏంటయ్యది? అయ్యో, తెలియకుండా నొక్కేస్తాను సార్. నేను చూసుకున్నాను సార్. డోర్ ఓపెన్ చేయండి. రండి మేడం. ఏంటి ఇక్కడికి దిగిపోయింది? రేయ్, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఒక్కడవే రియాక్షన్ ఇస్తావా? ఈసారి కాయ కత్తి కాదు, నీ నోట్లో తోస్తా. అలాగే. రండమ్మా, రండి. కావ్య మీకోసం వెయిట్ చేస్తోంది. రండమ్మా. రా సత్య. రా సత్య. బాగుందా? సూపర్ గా. రే దాసు, సహాయం చచ్చాడ్రా. ఏంటి సహాయం చచ్చాడా? దాసు, కొబ్బరికాయలు ఒలుద్దారా? ఓ రాయుడు పాలు రౌడీని పట్టుకొని కొబ్బరికాయ ఒలడానికి రమ్మంటావా? లోనకపో సహాయం రారా బయటికి. ఈ రోజు నీ చెయ్యి నరికి మా అవ్వ వెన్ను కోక్కోడానికి ఇస్తాను. నువ్వు మనుషుల్ని రా నరికేది, కానీ ఈ దాసు చేపలను నరుకుతాడు, చెక్కలను నరుకుతాడు, తాడు చుట్టను నరుకుతాడు, పడుకున్నోడు జుట్టును నరుకుతాడు, మట్టిని నరుకుతాడు, పెట్టలను నరుకుతాడు, టైర్ నరుకుతాడు, కరెంటు వైర్ నరుకుతాడు. కరెంటు షాక్ కొడుద్ది. మనూళ్ళో కరెంటే ఉండదు కదా, మరి షాక్ ఎలా కొడుతుంది? వదలరా. ఇప్పుడే రా ఒకడిని. ఒకే వేటు 3 ముక్కలు. ఒక వేటికి 2 ముక్కలేగా అవుద్ది. నరికేటప్పుడు వాడి మెళ్ళ ఓ గుడ్డ ముక్క ఉంది, దాంతో కలిపి 3 ముక్కలు. ఇప్పుడు నిన్ను నేను డేంజర్ ని డిపాజిట్ చేసి వీధి గొడవల్ని వడ్డీగా తీసుకునేవాడిరా. ఎవడ్రా ఈ ఉప్పు చేపగాడు? సహాయం కొడుకు. ఓహో, చూకి వేస్తారు పోలీసు, ఓటికి చేస్తారు మాలిషు. మా ఆయన్ని కలిసింది పోలీసు. ఇంచంత లేనిడు పంచి డైలాగ్ కొడుతున్నాడు. మా అయ్యని పట్టించింది నువ్వు, మా అమ్మని విధవరాల్ని చేసింది నువ్వు. నిన్ను నరికేస్తాన్రా. రే కురసోడా, నీ హైట్ కి నా తలకాయ అందదరా. ఎక్కడ అందితే అక్కడ నరికేస్తా. రే, అక్కడ అస్సలు నరకూడదురా. సార్, ఈ మీసంలో రోషం చూస్తుంటే సింహం వేటకు బయలుదేరినట్టుంది. ఊరుకోవయ్యా. ఏంటి గొడవ? బొక్కలో డాష్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రేయ్, ఎవరా నువ్వు? ఈ వేషంలో కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణెలా పట్టుకున్నారు? ఎవరు ఈ బొండమా? ఈయనకి అంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు జగదంబా పలుకని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్కా పలుకు హన్స్కా పలుకని అరిచచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కరీం, వదిలేయండి. నువ్వు ఇంటికెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవళ్ళట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద, ఊరు అవతల చెట్లు కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి మంచి చోటు చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవ్వదు. మా ఊరికి వెళ్ళిపో. మా అక్కని చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 పూట్ల ముక్క 2 పూట్ల చుక్క ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే.
సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు, ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా. సార్, ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడ ఉండే వారం రోజులు గన్నలో ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరాని. వద్దులే సార్, నేనేదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం. సారీ, ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా? ముందా కుర్రాన్ని గుక్కిలు పెట్టండి.